థ్యాంక్ యూ గర్ల్స్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఇన్ని ఎపిసోడ్స్ లో ఎప్పుడు ఇలాంటి వెల్కమ్ జరగలేదే. అసలు ఈ సెటప్ ఏంటి, ఇవన్నీ అసలు ఏంటి? ఓనర్ గారు ఎక్కడా? నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు, నీకు నాకు దిష్టి తీయ అంత ఇష్టమేదయ్యా నీకు, నా మీనా అంత ఇష్టమేదయ్యా నీకు. ఓనర్ గారు అసలు ఏం జరుగుతుంది? పువ్వులు, రెడ్ కార్పెట్, చైరు, అసలు ఏంటి హడావిడి? ఈ రోజు ఈ డెకరేషన్, రెడ్ కార్పెట్, పువ్వులు, ఈ వెల్కమ్, ఇదంతా దేని గురించో తెలుసా? నీకు నేను స్వయంవరం అరేంజ్ చేశాను. ఎందుకు మేడం, వేరేం కాన్సెప్ట్ దొరకలేదా మీకు? సర్లే, నేను కూడా ఎప్పటి నుంచో చేసుకోవాలనుకున్నాను. ఒక చిన్న ట్రైల్ ఇద్దాము, ఒక్కవేళ ఎవరైనా నచ్చితే ఆలోచిస్తాం. అందుకే ఈ స్వయంవరం కాన్సెప్ట్. నీ స్వయంవరం అరేంజ్ చేశాను కాబట్టి దానికి పాలు పంచుకోవడానికి చాలా మందిని పిలిచాను. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాబోతున్నారు. సో మీరందరూ వెళ్ళి కూర్చుంటే ఇంకా వాళ్ళని ఆహ్వానించేద్దాం. ఓనర్ గారు ఇప్పుడు మిమ్మల్ని అమ్మ పిలవాలా, అత్తమ్మ పిలవాలా? ఈ అత్తమ్మ అనేది ముందే ఏదో పిలుచుంటే ఈ స్వయంవరం దాకా వచ్చేది కాదు. రష్మి, ఈ రోజు నువ్వు చేయాల్సిందంతా వచ్చిన వాళ్ళు ఏమేం పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, నువ్వెంత ఎంటర్టైన్ అయ్యావన్నది మాత్రమే. నేను అక్కడ కూర్చొని ఈ ఎపిసోడ్ మొత్తం నడిపిస్తాను. నువ్వు ఎంత ఎంటర్టైన్ అయ్యావన్నది మాత్రం నాకు తెలియజేయి. ఎంటర్టైన్మెంట్ కోసం పెళ్లి చేసుకోవాలా? ఓకే. నేను ఎందుకు ఇది అరేంజ్ చేశానో ఎండ్ లో నీకు తెలిసి వస్తుంది రష్మి. ఎందుకంటే ఇంత మందిని చూస్తే గానీ అతని విలువ నీకు తెలియదు. అయితే నా స్వయంవరానికి వచ్చే వాళ్ళు ప్రవేశించండి. పెళ్ళైంది కదా, నా స్వయంవరానికి నువ్వు ఎందుకు వచ్చావు? అయినా నిన్ను వచ్చింది నీకోసం కాదు, నన్ను బాబు పంపించాడు. ఏ బాబు? తెలీదా? పంపించేసావుగా. ఒక్క నిమిషం, బాబే ఫోన్ చేస్తున్నాడు. అరే నువ్వేం టెన్షన్ పడద్దు, ఇక్కడ స్వయం అవ్వదు, ఎవరు పెళ్లి చేసుకోరు. అసలు ఎందుకు పెళ్లి అవ్వనేమను, నీతో అవనేమను. అంత కాదు రష్మి, నీకోసం గొడుగు తెచ్చిన. వర్షాకాలంలో ఇంత ఈ గొడుగు ఎట్లా కాపాడుతుందో ప్రతి సంవత్సరం ఈ గొడుగు నేను కాపాడుకోమని తెచ్చిన. ఈ గొడుగు వర్షాకాలం కాకుండా ఎండాకాలం నువ్వు వాడు ఉంటే కొంచెం కళ్ళని వచ్చేది భయ్యా. నాకు ఈ పంచులన్నీ కాదు, నాకు పాటలు పాడడం వచ్చు. సో నా మంచి సాంగ్ రాసుకున్నా. ఓకే. పర 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 పప్పరా, రష్మి అంటే తోపురా, తెలుగేమో రాదరా, పర పర పప్పరా, నిన్ను నాతో పంపరా. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఈ పాటకి ముందు వరకు చేసుకోవాలనుకున్నాను, కానీ ఈ పాట వినిన తర్వాత పరపర కాదు పొప్పరా. రష్మి, నీకోసం నేను గిఫ్ట్ తీసుకొచ్చా. చాలా తప్పు భయ్యా. ఎందుకు? మ్యారేజ్ వచ్చిన గిఫ్ట్ పట్టుకొచ్చేస్తా. అది మ్యారేజ్ కాదు. అసలు ఆ గిఫ్ట్ లో ఏమో తెలుసా? రష్మికి ఇష్టమైన కుక్క బొమ్మ ఉంది. రష్మి, ఒకవేళ పెళ్ళైతే నన్ను బాగా చూసుకుంటావా, కుక్కను బాగా చూసుకుంటావా? నిన్ను కుక్కలా చూసుకుంటది. అయినా నీకు పెళ్లి అయిపోయింది, ఎందుకు వచ్చావు? ఎవరైనా రావచ్చు అని చెప్పారు కదా, అందుకని వచ్చా. మా నాన్న కూడా వచ్చేవాడు, మామ ఫీల్ అవుతుందని చెప్పి రావద్దని చెప్పాను. అసలు వీళ్ళంతా కాదు రష్మి, సీరియల్ సూపర్ స్టార్. బయట మనకి రొమాన్స్ కూడా బాగా చేస్తారని మంచి పేరుందనమాట. నువ్వు కూడా సీరియల్స్కి వచ్చేస్తే ఇద్దరం కలిసి సీరియల్స్ చేసుకుందాం, దాని తర్వాత కలిసి కాపురం చేసుకుందాం. ఇవన్నీ ఆలోచించడం మానే అన్నా, చూసావా? ఏరా చైన్ స్నాచింగ్ స్టార్ట్ చేసావా? రష్మి, ఇవన్నీ కాదు, డైరెక్ట్ పెళ్ళే. నన్ను పెళ్లి చేసుకోవాలంటే రష్మి, ఇవన్నీ కాదు. నన్ను పెళ్లి చేసుకోవాలంటే తలకిందలు తపస్సు చేయాలి. అలా ఒకసారి చేశానే. ఏమైంది? ఇద్దరు చచ్చిపోయారు. ఎందుకు? అంటే చేసేటప్పుడు లుంగి కట్టుకున్నా. నీ స్వయంవరానికి ఇంకా చాలా మంది వస్తున్నారు, అందులో సెలెక్ట్ చేసుకోవాలి. ఈ స్క్రాప్ బ్యాచ్ ని స్క్రాప్ చేయండి ఫస్ట్. నువ్వు మమ్మల్ని స్క్రాప్ అన్నావు కదా, చెప్తున్నారే బాబు నిన్ను స్క్రాప్ అంది. నేను మిమ్మల్ని ఎవరో ఒకరిని ఓకే చేయాలంటే నన్ను ఇంప్రెస్ చేయాలి. బా, నీ యాంకరింగ్ అదిరిపోద్ది రష్మి. నీకు పెళ్ళయింది, నువ్వు కన్సిడరేషన్ లో లేవు. బాబు ఇచ్చిన డైలాగ్ చెప్పాను. మీరు వెళ్ళి కూర్చుంటే ఇంకా చాలా మంది ఉన్నారు నా స్వయంవరానికి వచ్చే వాళ్ళు వస్తారు.
లెట్స్ వెల్కమ్ మీతో ఆప్షన్స్. हाथ में पैसा मोती में शीशा पूरी तो सालसा राती रंता जलसा आए रे पूजा मुಳ್ಳलेनी రోజా దిల్ దర్వాజా పార్టీ మే లే జా. రష్మి ఈ రోజు నీకు సోమవారం. ఒరేయ్ ఇది సోమవారం మంగళవారం కాదురా స్వయంవరం దానికి. రష్మి గారు ఇవన్నీ కాదు అర్జెంట్ గా నన్ను పెళ్లి చేసుకొని చెప్తాను. ఏంటి నిన్ను చేసుకొని నువ్వు ఆసియా లాగా రోజుకి యూట్యూబ్ కి ఒక బ్లాగ్ చేయాలా? నా వల్ల కాదమ్మా. రష్మి గారు మీరు నన్ను చేసుకోండి. లేదమ్మా కష్టం. నేను వర్షలాగా రాత్రి 11 గంటలకి ఫోన్ చేయలేను. మీరు చేయకపోతే నేనే చేస్తా 12 గంటలకి. హలో మేడం వీళ్ళందరినీ కాదు నన్ను చేసుకోండి. అక్కడ గాలోడు ఇక్కడ గాలికి ఎగిరిపోయేటోడు. నాలో బాబుని చూసుకోండి నీలో 5 మంది చూసుకుంటా. మీరు ఛానల్స్ మార్చుకున్నారు మేము ఛానల్స్ మార్చుకున్నాం. అలాగే వాళ్ళిద్దరు అక్కడ కలుసుకుంటారు మనం ఇద్దరు ఇక్కడ కలుసుకుందాం. ఏముంది దాంట్లో? ఏమి లేదు దీంట్లో. రష్మి గారు ఇవన్నీ పక్కన పెడితే నన్ను పెళ్లి చేసుకోండి. ఎప్పుడు ఆకలి లేకుండా చేస్తా. నాకు 20 రెస్టారెంట్లు ఉన్నాయి. ఎంతమంది 60 రెస్టారెంట్లు ఉండేవాడు 40 తినేసాడు రెస్టారెంట్లలో. రష్మి గారు నేను ఎన్నో స్కిట్లప్పుడు స్కిమ్మర్ అనుకున్నాడు మిమ్మల్ని చూసి లైన్ వేసేవారు. ఓహో మీకోసం గిఫ్ట్ తెచ్చా. అగ్గిపెట్టియా? అగ్గిపెట్టి అని తక్కువ అంచనా వేయకండి. ఈ అగ్గిపెట్టితో అడవి మొత్తం తగలబెట్టేస్తా. ఆ పక్కెళ్ళి అలా తగలబెట్టుకున్నావు పక్కెళ్ళి. పాప నరేష్ కి ఏం తక్కువ అబ్బా చెప్పొచ్చా? స్వయంవరానికి నేను వచ్చాను. ఎందుకు వచ్చారు అడగరా? ఎందుకు వచ్చావు? భీమవరం వచ్చాను, గన్నవరం వచ్చాను, అన్నవరం వచ్చాను, అలాగే స్వయంవరంకి వచ్చాను. ఇవన్నీ కదా అసలు రష్మి గారికి ఎలాంటి అబ్బాయి కావాలి? నాకు కావాల్సిన అబ్బాయికి మీలో ఉన్న పోలికలు ఉండకూడదు. నన్ను ఎంటర్టైన్మెంట్ తో ఎవరు ఇంప్రెస్ చేస్తారో వాళ్ళని కన్సిడర్ చేస్తారు. అయితే కార్యక్రమాలు స్టార్ట్ చేద్దామా? వెళ్ళి కూర్చోండి. ఓనర్ గారు నా స్వయంవరానికి ఇంకా వేరే వాళ్ళు వస్తున్నారా? ఒక స్పెషల్ జంటని పిలిచాను. స్వయంవరం అంటే ఏంటి? ఒక ఆడపిల్ల తనకి నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకోవడం. అవును. అలాగే ఒక అమ్మాయి తనకి నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకుని ప్రేమించి ఇప్పుడు పెళ్లి కూడా చేసుకుని వాళ్ళనే మన షోకి పిలిచాను. వాళ్ళని అక్కడ కూర్చోపెడతాను. వాళ్ళని చూస్తూ నువ్వు స్వయంవరం నడుపుకోవాలి. ఓకేనా? అదొక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. So let's welcome this beautiful, cute, adorable couple. మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. Welcome to Sridevi Drama Company as a married official couple. మిమ్మల్ని విడతీయడం నాకు ఇష్టం ఉండదు. మీరిద్దరు ఇట్లా కలిసే నుంచోవాలి. ఇలా చెప్పి ఇక్కడ దాకా తీసుకొచ్చింది మేడం. మరి ఆవిడ చెప్పినప్పుడు ఆవిడకి మీరు చెప్పలేదా? చెప్పి అలిసిపోయి కనీసం మా వల్ల ఇన్స్పిరేషన్ తీసుకొని తొందరగా చేసుకుంటారేమో. అందుకే ఈ రోజు మిమ్మల్ని జంటగా ఇక్కడ పిలిచాను. రష్మి ఇన్స్పైర్ అవ్వాలి. దాని నుంచి మాకేమైనా ఒక రిజల్ట్ రావాలి. కొత్త దంపతులు గనక బ్లెస్ చేస్తే అవుతుందంట మేడం. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ. మరి ఈ స్వయంవరంలో ఇప్పుడు మేము ఆడబోతున్నాము ఒక ఆట. అండ్ ఈ ఆట నేను చాలా క్రియేటివ్ గా ఆలోచించి. అంతలేదు ఎవరు ఇచ్చుంటారు నీకు ఐడియా? మేడం ఏంటి మేడం, నేను ఒక గేమ్ ఇంత చక్కగా క్రియేట్ చేస్తే వీళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. నువ్వెందుకు పట్టించుకుంటావు? నాకు తెలిసి ఐడియా మేడం ఇచ్చుంటారు అయితే. అవన్నీ పక్కన పెట్టండి. ముందు గేమ్ ఏంటో చెప్పండి. ఇటువైపు కొంతమంది ఉన్నారు. సో ఇప్పుడు మీ మధ్య కాంపిటీషన్ జరగబోతుంది. వెనకాల ఎల్ఈడి స్క్రీన్ మీద ఒక వస్తువు ఫోటో వస్తుంది. ఆ వస్తువు మీద మీరు పాటలు పాడాలి, ఒకటి తర్వాత ఒకటి. ఒకవేళ గాజులు అనుకోండి, దాని లీడ్ లో మళ్ళీ ఇంకో పాట మీరు పాడాలి. సో అలా ఆ వస్తువు మీద పాటలు పాడుతూ ఉండాలి. ఏ టీం పాడుకుంటే ఆగిపోతే వాళ్ళకి పనిష్మెంట్. ఆ వస్తువు వేసుకోవాలి. అది ఏ వస్తువైనా కావచ్చు. ప్రస్తుతానికి నా ముందు ఇప్పుడు గాజులు ఎవరు వేసుకుంటారు? గాజులు నరేష్ వేసుకుంటాడు. చూద్దాము నరేష్ వేసుకుంటారా మీరు వేసుకుంటారా? లేదు గాజులు లేడీస్ వేసుకుంటారు. రేయ్ మీలో చేంజ్ రాదురా. సరే అయితే ఈ టీం నుంచి ముగ్గురు రావాలి. రామ్ ప్రసాద్, ప్రవీణ్ అండ్ ఇమ్మాన్యుయల్ రండి. మరి ఇటు సైడ్ నుంచి నరేష్, మహేష్ అండ్ నూకరాజ్. ప్లీజ్
ప్లీజ్ ప్రొసీడ్ విత్ ద ఛాలెంజ్. ఫస్ట్ మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మేము వెంటనే ఓడిపోతున్నాం. మీకంటే 2 నిమిషాల ముందు మేమే చూద్దాం ఎవరు ఫస్ట్ ఓడిపోతారో. మీరు ఓడిపోతే ఓడిపోయారు కానీ సెగ్మెంట్ ఓడిపోకూడదు. ఎవరు ఫస్ట్ డిసైడ్ చేసి మేడం మీరే. సో ఓనర్ గారు మీరు టాస్ చేసి డిసైడ్ చేయండి. ఫస్ట్ ఏ గ్యాలరీ స్టార్ట్ చేయబోతున్నారు? మాది హెడ్. ఒక్క నిమిషం, హెడ్స్ ఎవరిది టేల్స్ ఎవరిది? నాకు హెడ్ వద్దని చెప్తున్నాను, మీరు చెప్పేసేసారు. రాజు టీమ్ స్టార్ట్ చేయాలి ఫస్ట్. కమ్ ఆన్ నుకు, యు కెన్ డు ఇట్. ఎల్ఈడి లో ముద్దు వచ్చింది. ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముచ్చటగా పెట్టు పెట్టు ఏ ఉమ్మా ఏ ఉమ్మా. ఇప్పుడు మేము ముద్దుపై ముద్దు పెట్టు మూడే పోయేటు రవయ్య ముద్దుల మామ నీకు రాసిస్తా రాయలసీమ. వచ్చాక వదన బామ్మ నీకు చూపిస్తా. ముద్దిమ్మంది వచ్చామంతి అన్నానే ఓ పూబంతి. ఓకే నెక్స్ట్. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లోకే చెప్పలేక. కమ్ ఆన్ కౌంట్ డౌన్. ముద్దుల మా అన్నయ్యకు చక్కని మా ఇంటికి. చక్కన అది ముద్దుల కదా ఎదవ తెలివితేటలు చూపించుకే. అయిపోయింది. మామయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకి పొద్దు పొడుపు. నువ్వు వస్తావని నేను పేదాలకి బూతులు లచ్చలు. అయ్యి బాబు ఉంది. ఇప్పుడు ఏం పడుతుంది చూడు. జాము రాత్రి మొదలు ముద్దు వస్తుంది. రామప్రసాద్ గారు వాళ్ళు చెప్పలేదు, కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేద్దాం. 5 4 3 2. Kiss me, your eyes is a miss me. Come and say kiss me. You can say. అన్న ఇది టూ మచ్. కాడు కిస్సు. సచ్చినాడా. ఇటువైపు వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఆ లిప్స్టిక్ ఇవ్వండి. లిప్స్టిక్ ఏది? సారీ. ఇప్పుడు మీరు ఈ లిప్స్టిక్ మీ పెదాలకి రాసుకొని వీల్ కి ముద్దు పెట్టాలి. అసలు వాళ్ళలో ముద్దు పెట్టే మొహం ఎవరిదయ్యా బాబు. మరి నీ ఇలేని పెదాలు మరి మేము రెడీ ఉన్నాం ఎల్లవా. ఈ ముద్దొచ్చి మీరు వాళ్ళ ఫేస్ మీద ఎక్కడైనా పెట్టొచ్చు. మహేష్ సెలెక్ట్ చేసుకున్నాను. నరేష్ నేను. నువ్వు కూడా మహేష్ అని చెప్పు. నోకరాజు ఏమైనా సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఆడికి ముద్దు పెట్టలే కానీ డ్రైనేజ్ లో మూతి పెడుతున్నాయో. ఫస్ట్ మీరు రాసుకోండి. కానీ దరిద్రం ఏంటంటే అదే లిప్స్టిక్ ముగ్గురు వాడాలి. సో ఫస్ట్ ఈ సాహసం చేయడానికి ఇమ్ము గారు ముందుకు వచ్చారు. ముద్దు పెట్టమన్నారు, నేను పెడుతున్నాను. పెట్టేశారు. పెట్టలేదు. మీకు పెట్టే ఓపిక ఉందేమో కానీ మాకు చూసే ఓపిక లేదు, వదిలేసేయండి. పెడితే నాతో పెట్టించుకోలేదు, జిత్తుగారితో పెట్టించు. నేను రెడీ. దారా ఫ్రెండ్. కాదు నా పరిస్థితి ఏంది ఇప్పుడు? వాడు చూడు అన్నా, నా పరిస్థితి ఏంది ఇప్పుడు అని అడుగుతున్నాడు. మీకు అందరికి బాగానే ఉంది, నాకే. అరే ఇమ్ము లేదా రూల్ ప్రకారం ఆడు బొగ్గల మీద పెట్టాడు, అన్న ఇక్కడ నువ్వు బేదాల మీద పెట్టుదా. రూల్ ఈజ్ రూల్ దా పెట్టి త్వరగా పెట్టు. పేదాలకు కాదు కానీ. మీ వైపు 1 పాయింట్. సో థాంక్యూ సో మచ్. 1 పాయింట్. వెళ్ళండి. సో
ఇటువైపు నుంచి సత్యశ్రీ, సింధు అండ్ స్వరూప రండి. అండ్ ఇటువైపు నుంచి రితు, వర్షిణి అండ్ మోనికా రండి. Let's have the picture on the screen. మీసం మీద పాటలు పాడాలి. ఓకే, టాస్. ఎవరికి హెడ్, ఎవరి టైల్? హెడ్, మీరు టైల్స్. ఓకే, డన్. టైల్. టైల్ స్టార్ట్ చేయండి. మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ గాని కంటెంట్ తక్కువ, కంటెంట్ తక్కువ. మిరా మిరా మీసం వెలు తిప్పుతాడు జనం కోసం. అంతే వచ్చు, అంతే వచ్చు. ఓకే, 5 4 3. నీలి నీలి మీసాలోడు నిన్ను చూసి మురిసేటోడు. నీ మీసం గుచ్చనే గుచ్చనే, ఏ అబ్బా నీ మీసం నన్ను కుట్టనే కుట్టనే. నెక్స్ట్ నెక్స్ట్. రారా సామి మీసాల సామి, రారా సామి మీసాల సామి. మేము పాడచ్చా? పాడండి. నునుగు మిసాలోడు మిర్చి 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 లాంటి కుర్రాడే, మిరా మిరా మిసా మిర్చి మిసలే వచ్చాడే. 5 4 3 2 1. Time's up. మిర్చి 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 లాంటి కుర్రాడే. మీరు ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు విన్నింగ్ టీం వచ్చి ఈ మీసాల మీద గమ్ రాసి మీకు అంటిస్తారు. అంటించిన తర్వాత మీరు అబ్బాయిలాగా అండ్ వీళ్ళ అమ్మాయిలాగా చిన్న డాన్స్ చేయాలి. మీ బాడీ లాంగ్వేజ్ పక్కా అబ్బాయిలానే ఉండాలి. ఓకే, మీసాలు రెడీగా ఉన్నాయి. ఒక్కొక్కరు వెళ్ళి అంటించండి. మీరు ఎవరికి అంటిస్తారు? సత్య. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. కనిపించని ఆ మనసు వెన్నని ఎవరికి తెలుసు, అంతా తన వాడే అయినా తను ఒంటరి వాడే. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు. Come on, dance. Really, thank you so much, ladies. Chala sportive ga aadaru. Once again, a big round of applause. So, ఇటువైపు నుంచి పరదేశి, బాబు అండ్ శరత్. మరి ఇటువైపు నుంచి రామ్ ప్రసాద్, దుర్గారావు అండ్ పృథ్వీ. లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మల్లకుపేట టిల్లు అన్న డీజే పెడితే. సో ఇటువైపు మనందరికి మహాగా చాలా ఎక్కువగా మరి అంతగా నచ్చిన ముగ్గురు రైటర్స్ ఉన్నారు. Can we have the property on the LED, please? హెడ్ ఆర్ టైల్? హెడ్ 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 హెడ్. కానివ్వండి. పాడు పాడు. చెప్పమ్మా చెప్పమ్మా సిరేడు చెప్పమ్మా, గల్ల ఉన్న చెప్పమ్మా, గిల్ల ఉన్న చెప్పమ్మా, కొద్ది చెప్పమ్మా. అదక్కడరా. చెప్పమ్మా 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 చెప్పేసే అంటుంది. చిరగాలి చిరగాలి. అది కాదురా, అది కాదురా. చెప్పవే చిరుగాలి మెల్లగా ఎదగిల్లడే వసంతాలకేలి. లేటెస్ట్ ట్రెండింగ్ సాంగ్ చెప్పు గుజ్జు కన్నా. చెప్పు గుజ్జు కన్నా. గుజ్జు గుజ్జు కాదురా, గుజ్జు గుజ్జు కాదురా. చేతిలోన చెయ్యేసి చెప్పేయనా నిన్నెన్నడు నేను వీడను. ఓకే, నెక్స్ట్. మనసున ఉన్నది చెప్పాలనున్నది. పాడు పాడు.
నాకు ముద్దు పెడ పాట పాడరా. మనసులో ఉన్నది చెప్పాలని ఉన్నది. పేమెంట్ ఎంత అండి? పేమెంట్ ఎంతండి? పేమెంట్ ఎంతండి? ఓకే నెక్స్ట్ పాడండి. నీతో చెప్పనా నీకైనా చెప్పనా అంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా. మనం ఓడిపోయినా పర్లేదు, మీరు పాట పాడొద్దురా బాబు, పాట పాడొద్దురా బాబు. చెప్పగానే చెబుతుంది చిన్నారి చెప్పగానే చెప్పుతున్నది ఇదే ఇదే ప్రేమని. చెప్పాడు. చెప్పాలని చెప్పుతుంది ఇదే ఇదే ప్రేమని, చెప్పాలి చెప్పుతున్నది ఇదే ఇదే. ఇంద్రజ గారు ఈ పర్టిక్యులర్ వర్డ్ మీద చాలా పాటలు ఉన్నాయి కాబట్టి రెండు టీమ్స్ బాగా పాడారు. మీరే చెప్పాలి ఎవరు జెన్యూన్ గా బాగా పర్ఫామ్ చేశారు. 2 things మీద డెసిషన్ తీసుకుంటున్నాను. ఒకటి, పాడిన పాటే 2 సార్లు వాళ్ళు పాడారు. ఇటుపక్క ఏంటంటే ఆయన రామ్ ప్రసాద్ గారు చెప్పి దుర్గా పాడారు, చాలా బాగా ఎంటర్టైన్ కూడా చేశారు కాబట్టి వాళ్ళు విన్నర్స్, వీళ్ళు ఓడిపోయారు. మేడం విన్నింగ్ మూమెంట్ కోసం ఆ దుర్గారావు పాట పాడతాడు. చెప్పు. గప్పు చెప్పు గప్పు చెప్పు గప్పు చెప్పుడు నీ చెప్పులోనే ఉంది నొక్క చెప్పుడు, చుట్టుగా అడిగినా మొక్క చెప్పుడు, ఇది చుట్టుగానే ఉంది మొక్క చెప్పుడు, ఇప్పుడే చెప్పవే ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు. సో థర్డ్ ఎంపైర్ డిసిజన్ ఫైనల్ డిసిజన్ కాబట్టి ఇటువైపు వాళ్ళు విన్నర్స్. మిర్చీలు ఇస్తాము, అవి తినాలి. వెళ్ళి తినిపించు. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ముందుకు సాగదు ఈ లోకము. ఆగదు ఆగదు. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది నా క్రియేటివిటీ? ఓవరాల్ గా ఈ గేమ్ ఈ సెగ్మెంట్ ఎలా అనిపించింది? సూపర్ ఫన్ క్రియేట్ చేసావు రష్మి. యాక్చువల్ గా చెప్పాలంటే ఫన్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, మ్యూజిక్ ఉంది. ఒక మ్యూజికాలిటీతో ఇంత బాగా ఎలా క్రియేట్ చేయగలిగావు అసలు? అది మా దరిద్రం మేడం. ఫన్ ఏం చేస్తే పేరు తనకు వచ్చింది. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న నా స్వయంవరంలో 3 కుర్రోలు వచ్చి పర్ఫామ్ చేయబోతున్నారంట. మరి అదేంటో చూసేద్దామా? దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళలో నా అక్కలు పెంచే రూపాన్ని అందించే దారాన్ని ఈ పని పెంచే కారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని పూరించే నిషాన్ని ఊపిరిపోసే విషాన్ని నెత్తురు లోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని అద్దరు పూసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని అల్లుకుపోరా కముడు రసిన గ్రంథాన్ని
ఒక్కళ్ళు పెంచే రూపాన్ని అందించే దారాన్ని ఈ పని పెంచే గారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరేని దాన్ని ఒకడే వేయిగా కదిలే మాయగా కనిపించావుగా అటు ఇటు నా చుట్టూ సలసల హాయిగా సరసున రాయిగా కదిలించావుగా ప్రాయం పొంగేట్టు ముందుకు వస్తావో నాతో పొత్తుకు వస్తావో ఏటో ఎత్తుకుపోతావో అంతా నీ ఇష్టం ఉప్పన తెస్తావో నొప్పిని ఉప్పనిపిస్తావో తప్పని తప్పులు చేస్తావో అందం నీ సొంతం దివాళీ దీపాన్ని సామ్రాణి దుపాన్ని నీ కళ్ళలో నా కళ్ళు పెంచే రూపాన్ని బంధించే దారాన్ని ఈ పని పెంచే కరాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని రష్మి స్వయంవరంలో ముగ్గురు హాటీ దివాళీ దీపాన్ని ఇంద్రజ గారు ఎలా అనిపించింది మన హాట్ బాయ్స్ పర్ఫార్మెన్స్? One of the most sizzling, scintillating and superbly synchronized performance. మీరు తెచ్చిన వేడికి ఇంక ఇక్కడ సెట్ బక్కుమని పట్టుకుంటుందోనని వాళ్ళు పాలు నీళ్లు మొత్తం అన్ని పోసేశారు పైకి. రొమాంటిక్ సాంగ్ బాయ్స్ కూడా చేస్తారా? చేస్తే ఇంత బాగుంటుందా? అయ్యా బాబోయ్. కానీ నిజంగా చెప్పాలంటే అబ్బి మాస్టర్, పండు అండ్ మహేష్ ఎవ్వరు కూడా ఎవ్వరికి తగ్గలేదు. సూపర్ గా పోటీపడి చేశారు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఐ హావ్ సీన్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. అభి మాస్టర్, ఆ పాట కూడా మీరే కదా కొరియోగ్రాఫ్ చేశారు. ఆ పాట కొరియోగ్రాఫ్ చేసి మరి ఈ పాట కొరియోగ్రాఫ్ చేసి అయితే ఈ రెండు పాటలో మీ ఫేవరెట్ పాట ఏంటి చెప్పండి మాస్టర్? వల్లభానా ఈయన ఈ పాటనా? చీటీ పాట. సంతోషంతో నేను సయంతున్నా కవింతలో నేనంటున్నా కౌగిళ్ళ ఈడు కోసేయరా 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 వల్లభాన వల్లభ కొంచెం మెల్లగా ఎదగిల్లవా. బట్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అభి మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సెగ్మెంట్స్ అన్ని బాగా హడావిడిగా జరుగుతున్నాయి. మరి నా స్వయంవరానికి నన్ను ఇంప్రెస్ చేయడానికి నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? నేను. ఈ స్టేజ్ మీద ఇన్ని సంబంధాలు కుదురుతున్నాయి అంటే ఇలాంటి మంచి ఛాన్స్ ని ఉపయోగించి ఇంప్రెస్ చేయడానికి సాంగ్స్ ప్రిపేర్ వచ్చిన రష్మి. పరపర అవ్వదు కదా మళ్ళీ? మంచి సాంగ్స్ నిన్ను ఇంప్రెస్ చేసే విధంగా. ఆల్ రైట్, అయితే వెల్కమ్ రోల్ రైడర్ పరపర గారు. There's one boy, one love with one heart, one beat, tell me there's the cool, let's go! Nato mingala mingala, iде na bangara.
ఎల్లాలా కూడా అంబర పెట్ట మల్లె పల్లి మల్లకు పెట్ట టిల్లు అన్న డిజే పెడితే డిల్లా డిల్లా ఆడాలా ఏ మల్లేశన్న దావట్ల బన్ను గాని బారాట్ల టిల్లు అన్న దిగిందంటే డిజాయ్ డిజాయ్ దుకాలా డిజే టిల్లు పేరు వీని స్టైల్ వేరు సొకేమో హీరో తీరు కొట్టది తీన్ మారు డిజే టిల్లు కొట్టు కొట్టు డిజే టిల్లు కొట్టు బేసర పెంచి కొట్టు బాక్సులు పగలేటట్టు డిజే టిల్లు పేరు వీని స్టైల్ వేరు పెక్కేసి కొట్టిందంటే అందరిలో డాన్స్ ఫ్లోరు డిజే టిల్లు కొట్టు కొట్టు డిజే టిల్లు కొట్టు డిజే టిల్లు కొట్టు కొట్టకుంటే నా మీదట్టు డిజే టిల్లు కొట్టు కొట్టు డిజే టిల్లు కొట్టు బేసర పెంచి కొట్టు బాక్సులు పగలేటట్టు That was Roll Rider for all of you. డిజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు రైడర్ గారు నిజంగా దిస్ వాజ్ అ రైడింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఎందుకంటే మీరు ఒక చోట నుంచొని పాట పాడలేదు. యు ఆర్ ఆల్ ఓవర్ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్. నాకైతే బాగా అనిపించింది. మరి ఓనర్ గారు ఎక్స్పీరియన్స్ ఆమె కాబట్టి షీ షుడ్ ఫస్ట్ టెల్. సో ఓనర్ గారు ఎలా అనిపించింది రోల్ రైడర్ పర్ఫార్మెన్స్? ఇది రోల్ రైడానా రోలర్ కోస్టర్ రైడా అనిపించింది. వన్ పర్టికులర్ సాంగ్ తీసుకుని ఆ జానరాలో ట్రావెల్ చేస్తున్నప్పుడే మళ్ళీ వేరే సాంగ్ చూసారంటే వేరే ఒక ఫ్లేవర్ లో ఉంది. అన్ని ఫ్లేవర్స్ కలగలుపుకుని నిజంగానే యూ హావ్ గివెన్ అ కంప్లీట్ ఫన్ ఫిల్డ్ పర్ఫార్మెన్స్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. విషింగ్ యూ వెరీ వెరీ లాంగ్ జర్నీ అండ్ గాడ్ బ్లెస్ యూ. మరి ఈ ర్యాప్ లో అల్లు అర్జున్ గారు మీకు ఒక ట్యాగ్ ఇచ్చారు, అది ఏంటి? ట్రూ ఫాదర్ ఆఫ్ తెలుగు ర్యాప్ అని ఒక ట్యాగ్ ఇచ్చారు. ట్రూ ఫాదర్ ఆఫ్ తెలుగు ర్యాప్ అనే టైటిల్ ఇచ్చారు రోల్ రైడర్ కి. సో వండర్ఫుల్, వెరీ వెరీ కన్విన్సింగ్ పర్ఫార్మెన్స్. ఐ మస్ట్ సే ఐ యామ్ మైటీ ఇంప్రెస్డ్. సో ఓకేనా? ఇంప్రెస్ అయ్యావా రష్మి? మైండ్ ఒకటి చెప్తది కానీ లక్ష్మి నీకు పాటలంటే ఇష్టం కదా? యోచే దొంగ ఇతనేలే కాదా? ఏయ్ ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇంతమంది మెచ్చుకుంటున్నారు, ఎందుకు ఒప్పుకో అసలుకి? నేను ఆలోచిస్తాను కానీ ప్రిపరేషన్ లేకుండా స్పాట్ లో ఏదో ఒకటి చేస్తే నన్ను ఇంప్రెస్ చేయడానికి మేబీ నా ఆలోచన అటువైపు వెళ్ళొచ్చేమో, కానీ ప్రిపరేషన్ లేకుండా ఇప్పుడు ఆన్ ద స్పాట్. ప్రతి నిమిషం నీ ఆలోచన, ప్రతిరోజు నీతో రానా, నువ్వు కాదన్నా నేనవునన్నా నీ ఉంటానికేమైనా, నీ దూరమే దగ్గర చేసింది, నీ ప్రేమే నాతో పలికింది, నన్ను చేరింది నన్ను తాకింది, నా మనసే నీపై వాలింది, ప్రాణంలో ప్రాణంగా నా తోడు నువ్వుండగా నేనుంటా నీ కండగా, జీవితమే ఓ పండగా, నీ కళ్ళల్లో నిండిపోనా, నీ గుండెల్లే అల్లుకోనా, నీ బుగ్గలు నేను గిల్లనా, కనపడవా వినపడవా ఈ ప్రేమకు దేవత నువ్వే కదా, నా పేరుకి నీ ఇంటి పేరు కలిపేవా. సర్లే ఆలోచిస్తా. ఆన్ ద స్పాట్ ర్యాప్ చేశారు. నిజంగా ద రియల్ ఫాదర్ ఆఫ్ తెలుగు ర్యాప్ అనే టైటిల్ ని ఆన్ ద స్పాట్ జస్టిఫై చేసుకున్నారు. Thank you so much, Roll Rider garu. Looking forward to many more energetic performances from you. Thank you. Sure, definitely. You so much. Thank you. So, ఇప్పుడే శ్రీదేవి డ్రామా కంపెనీలో సీతారామ కళ్యాణం ఈ రోజు ఈ సెట్ మీద చేయబోతున్నాము. మరి మీరందరూ కూడా వచ్చేస్తే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ, భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. గణానాం త్వా గణపతిగుం భవామహే కవిం కవేనాముపమస్రవస్తమో, జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః న శృణవన్నోతిభిः సీదసాదనం, ప్రణో దేవీ సరస్వతీ వాచేభిర్వాచనీపతే హీనావత్రియతమతో, గణానా దేవతాయ నమః జ్యోతిరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్. ఓం అయం ముహూర్త శుభముహూర్తోస్తు సుప్రదేశితమస్తు. ఓం దేవేం వాచమదనదంతదేవాస్తాం విశ్వరూపాం పశవో వదంతే స్థానో మంత్రే సమూర్జంతు వాహనాం తేనుర్వాగస్మానుష్టుపదయితో. అయం ముహూర్త శుభముహూర్తోస్తు సుప్రదేశితమస్తు. కిల
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమాద్యంతరైతాజాం శ్రీ భద్రాచల సీతారామచంద్ర స్వామినః కళ్యాణ మహోత్సవ కైంకర్య పూజాంచ కరిష్యే ఇతి సంకల్ప్యాతు తదంగత్వేన కలశారాధనం చ కరిష్యే. కలిసం చెంబు లోపల కుంకుమ పసుపు అక్షతలేసి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీం దేవతాయ నమః కలశ దేవతాయ నమః ఓం కలశ దేవతాయ నమః గంధ పుష్పాగతానిం సమర్పయామి కలశ దేవతాయ నమః గంధ పుష్పాగతానిం సమర్పయామి. అందరూ కూడా ఒకసారి గణపతికి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీం దేవతాయ నమః ఓం శ్రీ భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవతాభ్యో నమః. పాదయో పాద్యపాద్యం భద్రాచల సీతారామచంద్ర స్వామిజే నమః. పాదయో పాద్యపాద్యం సమర్పయామి అస్తయో అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. ఓం శ్రీం దేవతాయ నమః యజ్ఞోపవీతం ధారయామి. గుడజలకర ముహూర్తోస్తో ఓం సీతారామచంద్ర స్వామి దేవతాయ నమః. గుడజలకర ముహూర్తోస్తో సావధాన శుభమూర్తే సావధాన సులగ్నే సావధాన సీతారామచంద్ర స్వామి దేవతాం సావధాన శుభమూర్తే సావధాన సులగ్నే సావధాన. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతే ధ్రువం రజింద్రచాగ్నిచ్చ రాష్ట్రం భారజతాం ధ్రువం సావధాన శుభమూర్తే సావధాన సులగ్నే సావధాన. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ కైకర్య సమదే గుడజలకర ముహూర్త శుభముహూర్తోస్తో సుముహూర్త సమదే సూర్యాదీనాం గ్రహాణాం నవానాం అత్యంత ఆనుకూల్యతా సిద్ధిరస్తో పుష్పమాలిక వితరణ ముహూర్త శుభముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా. ఏవం భేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్యాం భద్రాచల సీతారామచంద్ర స్వామి శ్రీం సీతా మహాలక్ష్మి దేవత పుష్పమాలిక కైంకర్య మహోత్సవ పూజాం సమర్పయామి నమస్కరోమి. ఓం సర్వదేవతాయ నమః. శ్రీ అందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకోవాలి. చూపించండి, ఒకసారి దండం పెట్టుకోవాలి. కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఓం శ్రీం దేవతాయ నమః. శ్రీం హిరణ్యవర్ణాభరిణీం సువర్ణరత్నస్రజాం చంద్రాభిరన్మహీం లక్ష్మీ కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఒకే మాట ఒకే బాణం రాముడు ఒకే వనిత మా సీత సుమండి కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారామ మంగళము రామునకు మహిత గుణధామునకు మంగళము కారుణ్య నిలయునకును మంగళము జానకి వారసకి వాసునకు మంగళము సర్వజన వందితునకు. జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం. రష్మి ఎపిసోడ్ చివరికి వచ్చేసింది. శ్రీరామ కళ్యాణం కూడా జరిగిపోయింది. మరి ఇప్పుడు నీ కళ్యాణం ఎప్పుడు? ఈ స్వయంవరం మొత్తం నీ కోసమే చేశాము. ఎవరినైనా చూసావా, సెలెక్ట్ చేసావా? చెప్పు మరి. ఖచ్చితంగా ఆ దేవుడు నా కోసం కూడా ఒక రాముడు రాసి పెట్టున్నాడు. కానీ అది కరెక్ట్ టైంలో కరెక్ట్ సిచ్యువేషన్ లో ఆ కళ్యాణం జరుగుతుంది. శీఘ్రమైన కళ్యాణ సిద్ధిరస్తు. నేను
మెయిన్ వచ్చి మా సుజాత అండ్ రాకేష్ పెళ్లి విషయం. సో కంగ్రాచులేషన్స్ టు దిస్ అమేజింగ్ అండ్ బ్యూటిఫుల్ కపుల్. ఎవరెవరి మనసులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి దక్కాలి అంతే. నిజమైన ప్రేమ ఎప్పుడు సక్సెస్ ఎలాగే పెళ్లి చేసుకుంటారా? అంతే అంతే. అంటే నీకు ఇంకా అర్థం లేదా? దరిద్రుడా దరిద్రుడా. సో ఇది మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ.